మండలంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా గంటా పద్మశ్రీ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పలు గ్రామాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. తాడేపల్లిగూడెం మండలంలోని పెద్ద తాడేపల్లి గ్రామంలో మ్యాజిక్ ట్రైన్, చిన్న తాడేపల్లి గ్రామంలో చెరువు అభివృద్ధి పనులు, వెంకట్రావుపాలెం గ్రామంలో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి 5,19,00,000 నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నియోజకవర్గంలో పలు గ్రామాలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి మరిన్ని నిధులను రాబట్టేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముచ్చాల ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ అన్నవరం, జనసేన నాయకులు దినేష్, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ మిత్రులు పోతుల అన్నవరం గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి, సురేష్ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ, పాలూరు వెంకటేశ్వరరావు గారికి, నాతో పాటుగా విచ్చేసినటువంటి కూటమి సభ్యులందరికీ, అధికారులకు, అనధికారులకు, జడ్పీటీసీ గారికి అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా తాడేపూడి మొదటి స్థానంలో ఉండాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. అలాగే అధికారులు కూడా పూర్తిగా మనకు సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏది వచ్చినా సరే మనకు చెప్పి మీ ఊర్లో ముందు పెట్టుకోండి అని చెప్పి మనకు శాంక్షన్ చేసిన జిల్లా కలెక్టర్ గారికి, దివి సోము గారికి కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ముఖ్యమంత్రి గారికి కూడా. ఎందుకంటే ఈ మ్యాజిక్ డ్రైన్ అది కొంచెం తక్కువ కాస్ట్లో అవుద్ది కాబట్టి ఎక్కువ డ్రైన్స్ అనేవి లేవు. ప్రతి విలేజ్లో కూడా గత 5 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు, ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం అది గమనించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో, మరి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అన్ని గ్రామాల్లో కూడా ఈ మ్యాజిక్ డ్రైన్స్ వేసి ముందు తాత్కాలికమైన ఇబ్బందుల నుంచి ఈ ప్రజలను గట్టెక్కించాలని ఆలోచన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఏ అభివృద్ధి జరగలేదు, డబ్బంతా కూడా రాజకీయ నాయకులు స్వాహా చేశారనే ఆలోచనతో మరి పవన్ కళ్యాణ్ గారు మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు అయిన తర్వాత, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా ఓ పక్కన సంక్షేమాన్ని ఎక్కడా కూడా తగ్గకుండా పాత ప్రభుత్వానికన్నా ఎక్కువ చేసుకుంటూ ఇవాళ సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి మీ అందరూ సహకరించండి. మీ ఆశీర్వచనాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి ఇవ్వండి. ఖచ్చితంగా మనందరూ కలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి సీఎం చూసుకుంటేనే కానీ ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే ఒకసారి 5 సంవత్సరాల విధ్వంస పరిపాలన మనం చూసాం. మళ్ళీ అలాంటి పరిపాలనలు వస్తే మన రాష్ట్రంలో ఇంకేం మిగలదు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరూ కలిసి మన అభివృద్ధి, మనతో పాటుగా రాష్ట్రం అభివృద్ధి కూడా చేసి బాధ్యతను మనకు ఉంది. కాబట్టి మీరందరూ కూడా మరి మీ ఆశీస్సుల్ని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇక్కడ శంకుస్థాపనలు, ఓపెనింగ్లు మాకు ఎమ్మెల్యే గారు ఆహ్వానించడం జరిగింది. దానికి నిమిత్తం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎస్సీ కాలనీలో మ్యాజిక్ ట్రైన్ శంకుస్థాపన ఇక్కడ చేశాము. మేము జడ్పీ చైర్మన్ అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి దాదాపు 5,19,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా జడ్పీ నుంచి కూడా ఆయన రాగానే మేము అడగగానే ప్రతిదీ కూడా మేము ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత 1,50,00,000 ఆయనకి ఇవ్వడం జరిగింది. ప్రతి పని కూడా ఎంతో చక్కగా నిబద్ధతతో చేస్తున్న వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మీరు రాబోయే రోజుల్లో కూడా ఆయన్ని ఎన్నుకొని మళ్ళీ కూడా ఆయన్ని ఎమ్మెల్యేగా చేసుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ సిటీ కూడా అభివృద్ధి చెందుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా మ్యాజిక్ ట్రైన్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ప్రప్రథమంగా మన జిల్లాకి, మన గ్రామంలో ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మరి జడ్పీ చైర్పర్సన్ గారు శ్రీమతి పద్మశ్రీ గారు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. మా గ్రామంలోనే ముందుగా మొదలెట్టినందుకు మరొకసారి మా గ్రామం తరఫున, మా గ్రామ ప్రజల తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క మ్యాజిక్ ట్రైన్ సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి ప్రప్రథమంగా 2,000 కిలోమీటర్ల వరకు మరి ఇక్కడ శాంక్షన్ ఎస్టిమేట్ చేసి పంపించడం జరిగింది.